ఈ మ్యూజియం కనుక మీరు లైఫ్‌లో ఒక్కసారైనా విజిట్ అయ్యారంటే ఖచ్చితంగా మిమ్మల్ని ఇది ఎన్నో ఏళ్ల బ్యాక్‌కి మాత్రం తీసుకెళ్తుందండి. ఖచ్చితంగా మీకు ఒక ఆథెంటిక్ ఫీల్, వింటేజ్ ఫీల్ అయితే ఈ మ్యూజియం మనకి తప్పకుండా ఇస్తుంది. ఇంత బాగా ఉండేదా మన కల్చరు, ఇలా ఉండేయా మన వస్తువులు, ఇంత మంచి కల్చర్‌ని వదిలేసి వెస్టర్న్ కల్చర్ ఫాలో అవుతున్నామా అని మనం నిజంగా బాధపడతామండి. వెల్కమ్ బ్యాక్ టు మెర్మైడ్ బాక్స్ అండి. ఇందులో ఈరోజు మనం కొచ్చిన్‌లోని ఫెర్రీ రోడ్‌లో ఉన్న ఒక ఫోక్‌లోర్ మ్యూజియంకి అయితే వచ్చామండి. ఇది కూడా స్థాపించి చాలా ఏళ్ళు అయితే అయ్యిందండి. 2009లో స్థాపించారు. నేను ఇక్కడ చూపించే ప్రతి వస్తువు కూడా మీకు ఎన్నో ఏళ్ళ చరిత్ర కలిగి ఉంటుందండి. ప్రతిదీ కూడా మీకు 16th సెంచరీ, 12th సెంచరీ, ఈవెన్ 6th సెంచరీలో కూడా వస్తువులు ఇక్కడైతే పెట్టడం జరిగిందండి. అక్కడ ఉన్న ప్రతి వస్తువు వెనకాల ఒక్కొక్క కథ అయితే ఉందండి. అక్కడ మీరు చూసేది ల్యాంప్ అండి. అవన్నీ కూడా దీపాలు వెలిగించడానికి యూజ్ చేసేవండి రాజుల కాలంలో. ఈ పక్కన ఉన్న తబలాలు కానీ, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఎన్నో ఎన్నో ఏళ్ల క్రితం అయ్యి మనకి చాలా చాలా ఒక మంచి ఫీల్ అయితే వస్తుందండి. ఇక్కడికి తప్పకుండా మీరు లైఫ్లో ఒక్కసారైనా ఈ ఫోక్లోర్ మ్యూజియాన్ని విజిట్ చేయండి. మన ఆంధ్ర కంటే ఎక్కువగా తమిళనాడులో చాలా మంచి సంపద ఉందండి. అక్కడ నిజంగా అక్కడ ఉన్న చాలా పాత వస్తువులు కానీ, ఇక్కడ మీరు యాంటిక్స్ కానీ ఇవన్నీ కూడా చాలా చాలా మంచి ఫీల్ ఉంటాయండి. వాళ్ళు మాత్రం అలాగే దాచిపెట్టారు. నిజంగా ఎంతో కొంత మనకి ఇంకా హెరిటేజ్ మిగిలిందంటే అది తమిళనాడులోనేనండి. అక్కడ ఉన్న టెంపుల్స్ కావచ్చు, ఇలాంటి యాంటిక్ పీసెస్ కావచ్చు, వాళ్ళన్నీ భద్రపరిచారండి. మన ఆంధ్రాలో చాలా వరకు వదిలేశారండి. ఇంకా నేను మొన్న కొన్ని గుడులు చూశాను, అవైతే ఇంకా బాగుపరచలేదు. ఎన్నో శతాబ్దాల క్రితం కట్టిన గుళ్ళకి అసలు ఇక్కడ కొంచెం ప్రియారిటీ కూడా ఇవ్వట్లేదండి. కొన్ని అయితే టీటీడీ వాళ్ళు పట్టించుకొని బాగు చేయాలి. నిజంగా గోదావరి సైడ్ కూడా చాలా చాలా టెంపుల్స్ని ఇంకా ఉద్ధరించలేదండి. ఇక్కడ చూస్తున్నది మనం మిజావు, అవన్నీ కూడా అండి ఒక పాతకాలంలో వాడే ఇన్స్ట్రుమెంట్సే అయినా మనం చూసుకుంటే అవి ఇంకా కూడా పాడవలేదండి. అవి ఇంకా కూడా ఒరిజినల్గా అలాగే ఉన్నాయండి. వాటిని మనం యూజ్ చేయొచ్చు, కాకపోతే వాటిని వాళ్ళు భద్రపరిచారు పాడవకూడదని, అంతేగానండి అవి నిజంగా పాడయ్యే దశలో కూడా లేవు. అక్కడ చూస్తే మీరు ఆ తబలా చూసారా ఎంత గట్టిగా వాయించాడో, కానీ అది మాత్రం బొక్కబడిపోయిందండి. ఇక్కడ ఉన్న ఏనుగులు, ఇంకా విఘ్నేశ్వరుడి ఫోటోలు, ఇంకా నటరాజస్వామి విగ్రహాలు, ఇవన్నీ కూడా ఎంతో కాలం క్రితం వేసిన పెయింటింగ్స్, ఇంకా చెక్కతోటి చెక్కినవి, ఐరన్ తోటి ఉన్నవి, ఇంకా కొన్ని రాళ్ళతోటి శిల్పాల్లాగా చెక్కినవి చాలా ఏళ్ళ క్రితం అండి. మెయిన్గా ఇక్కడ మనం చూస్తున్నవన్నీ కూడా చాలా వరకు రెడ్ శాండిల్ తోటి చేసినవండి. అవి అందుకే ఇప్పటి వరకు కూడా పాడవకుండా చాలా నీట్గా అయితే ఉన్నాయి. మనం కనుక చూసుకున్నామంటే నిన్న మొన్న కట్టిన బిల్డింగ్స్ అయితే ఈజీగా పడిపోతున్నాయండి. ఒక వరద వస్తే చాలు అలా కొట్టుకెళ్ళిపోతాయి. కానీ అప్పట్లో వాళ్ళు ఈ చెక్కినవి కానీ, లేకపోతే వాళ్ళ శిల్పాలు అవ్వచ్చు కానీ, వాళ్ళ గుడులు అవ్వచ్చు కానీ, అస్సలు కనీసం నువ్వు తుఫాన్ వచ్చినా కూడా అలాగే ఉంటాయండి. అదే మన కేదార్నాథ్ కానీ, బద్రీనాథ్ కానీ, ఆ గుళ్ళు ఎప్పటికప్పుడు వరదలు వస్తున్నా కూడా అవి అలాగే ఇప్పటి వరకు నిల్చున్నాయి. అది వాళ్ళ నైపుణ్యం అనాలో, లేకపోతే నిజమైన కళ చేతుల్లో ఉందనుకోవాలో తెలియదు, కానీ అప్పటి అంత మంచి కళాకారులు ఉన్నారండి. ఇప్పట్లో ఉన్నా కూడా ఎంకరేజ్ చెయ్యరు కాబట్టి కళ అనేది కలుషితమైందనే చెప్పాలండి. నిజం చెప్పాలంటే ఇక్కడ చూసారా ఎంత బాగా డీటెయిలింగ్గా వాళ్ళు డీటెయిల్స్ అనేవి ఎంత బాగా ఉన్నాయో. ఇవి చాలా సెంచరీస్ బ్యాక్ అండి. ఇది 18th సెంచరీలో అంట. ఇవి టెంపుల్స్లో ఉంటాయి అనుకుంటాను, మేబీ అర్జునుడు అంట అవి విగ్రహాలు. ఇంకా చాలా వరకు కృష్ణుడు ఉన్నాయి, ఇంకా వరాహస్వామి అవతారం అవి ఉన్నాయి, ఇంకా ఏనుగులు ఉన్నాయి, ఇంకా లార్డ్ గణేష్ అవి ఉన్నాయి. చాలా చాలా మంచి విగ్రహాలు, గుర్రాలు, ఇంకా మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అయితే చాలా ఉన్నాయి. మీకు తెలిసిందే కదా, తెయ్యం అనేది ఒక కళ అండి. వాటిల్లో వాడే ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఇక్కడైతే చాలా వరకు భద్రపరచడం అనేది జరిగిందండి. నేను చాలా వరకు మీకు నార్మల్గా చూపించడానికి ట్రై చేస్తున్నాను. మీరు కావాలంటే పాజ్ చేసి దాని డీటెయిల్స్ అనేవి కింద పేపర్ల మీద రాసి ఉన్నాయండి. వాళ్ళు అక్కడైతే లామినేషన్ పేపర్స్ పెట్టారు. మీకు కావాలంటే పాజ్ చేసి దాని డీటెయిల్స్ అనేవి మీకు తెలుసుకోవచ్చండి. ఇవి చాలా వరకు అమ్మరు కానండి, కానీ ఈ యాంటిక్స్ అనేవి మేబీ కొంతమంది సెలబ్రిటీస్ కొనుగోలు చేయొచ్చు అని నేను అనుకుంటున్నాను. మాకైతే మేము వెళ్ళి అడిగితే లేదండి అమ్మమ్మ ఇవి ఎప్పటి నుంచో ఇలాగే ఉన్నాయని చెప్పారు. ఇంకా మీకు ఇంకొక విషయం చెప్పాలంటే, దీన్ని వ్యవస్థాపన చేసింది ఒక క్రిస్టియన్ అండి. ఆయన హిందూ కాదండి, ఒక క్రిస్టియన్ అయి ఉండి ఇంత బాగా మనకి నేను ఇప్పుడు చూపించేవన్నీ కూడా ఫస్ట్ ఫ్లోర్ అండి. సెకండ్ ఫ్లోర్లో ఇంకో కేటగిరీ ఉంది, థర్డ్ ఫ్లోర్లో ఇంకో కేటగిరీ ఉంది.
ఈ ఫస్ట్ ఫ్లోర్లో అయితే మ్యాక్సిమం మలబార్ శైలి అని అంటున్నారండి. సెకండ్ ఫ్లోర్ అయితే ఇంకా చాలా తెయ్యంవి, ఇంకా అట్లా క్రిస్టియన్స్ వాడిన కొన్ని గ్లాసెస్, వైన్ బాటిల్స్ అలాంటివి కూడా ఉన్నాయి. ఇక్కడ నేను చూపించేవన్నీ కూడా మన రాజులు కాలం నాటివండి. ఇవన్నీ కూడా వాళ్ళు అక్కడ ఇవన్నీ గరుత్మంతుడు అండి. చూడండి ఆయన ఎంత బాగా చెక్కారో, డిఫరెంట్ స్టైల్స్లో ఆయననైతే చూపించడం జరిగింది. ఇక్కడ మీకు ఈ సింహాలు కానీ వాళ్ళు చెక్కిన నైపుణ్యం, అసలు దాని మీద డీటెయిలింగ్స్ ఉంటాయి కదండి చెక్కినవి, అవైతే ఎంత బాగున్నాయో అండి. ఇంకా వీణలు, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అయితే నిజంగా చాలా ఓల్డ్ కాలం, నాకు చాలా బాగా అనిపించింది ఇవి చూస్తుంటే. మనకు మామూలుగా ఇలా వీడియోలో చెప్తున్నా మీకు నాకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా అర్థం కావడం లేదు. అక్కడ చూసారా మీరు, మంచిగా అసలు మన వాళ్ళు అప్పట్లో అంత అంటే ఇంతకంటే పెద్ద వీణలు కూడా ఉన్నాయండి అక్కడ పైన చూపిస్తే. అవి ఎలా మోసారు, ఎలా వాళ్ళు వాయించేవాళ్ళు అని నిజంగా చాలా మంచి ఫీల్ ఉంటుంది చూసేటప్పుడు. ఇక్కడ చాలా మునీశ్వర్ల విగ్రహాలు, ఇంకా ఇలాగే నేను చెప్పాను కదండి నందీశ్వర్లు, ఇక్కడ అన్ని నందులు, ఇంకా సింహాలు, ఇంకా యానిమల్స్ వాటిని అయితే చెక్కినవి అయితే ఉన్నాయండి. అన్నీ కూడా వుడ్ అండి, మొత్తం అన్నీ కూడా కార్వింగ్ చేసినవి వుడ్వి. ఇవి మాస్క్స్ అండి, ఫేస్ మాస్క్స్. ఇవన్నీ మనకి జాతరలలో వాటిల్లో వేసేటప్పుడు నృత్యం చేస్తుంటారు, తెయ్యం అని ఉంటుంది కదా, వాటిల్లో కూడా యూజ్ చేసే ఉన్నాయండి ఇక్కడ డిఫరెంట్వి ఫేషియల్ మాస్క్స్. అక్కడ చూపించేవి వాటర్ వేసేదండి, వాటర్లో వేసే పెద్ద బొంగలు. ఇవి వాళ్ళు డోర్లు కాదండి, అవి చంద్రముఖి డోర్లా ఉన్నాయి చూడండి, మనం చంద్రముఖి మూవీలో చూస్తాము అలాంటి డోర్స్. ఇక్కడైతే చాలా ఒక 20కి పెచ్చు ఉన్నాయండి ఆ డోర్స్. అన్నీ రెడ్ శాండిల్తో చేసినవి, చాలా బాగున్నాయండి ఆ డోర్లు మాత్రం. నిజంగా అప్పట్లో వాళ్ళ చెక్కిన నైపుణ్యం మనం చూసుకున్నట్లయితే చాలా బాగా చేశారు కదండి. ఇవన్నీ కూడా మనకి రీసెంట్గా బ్రిటిష్ టైంలో వాళ్ళు వచ్చినప్పుడు చేసినవి అండి. ఇవి అంత ఓల్డ్ అయితే కాదండి ఇవన్నీ. ఇక్కడైతే కానీ చాలా డీటెయిలింగ్ ఉన్నాయి కదా చెక్కడం అయితే, వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. ఇండియన్వే కాకుండా క్రిస్టియన్స్ వాళ్ళవి కూడా చాలా బాగున్నాయండి. ఇవి బుల్ హెడ్, ఇవన్నీ కూడా చాలా ఎంతో కళ ఉంటే కానండి ఇప్పటి వరకు కూడా అవి అసలు డెస్ట్రాయ్ కాకుండా ఉన్నాయి. ఇంకా ఆయనకి హ్యాట్స్ ఆఫ్ అండి, ఇప్పటి వరకు భద్రపరిచినందుకు మనం ఆయనకి నిజంగా చాలా రుణపడి ఉంటామని చెప్పాలి. ఇలాంటివి లేకపోతే మనం అప్పట్లో ఎలా బ్రతికామని మన సంస్కృతి కూడా మనకి తెలియదండి. అసలు ఇలాంటివి చూసినప్పుడే తెలుస్తుంటాయి. ఇక్కడ మీరు కేరళ యొక్క శక్తివంతమైన నృత్య రూపాలైన తెయ్యం యొక్క అద్భుతమైన కిరీటాలండి, ముడీస్ అంటారు, అలంకరణలు మరియు వేషధారణలు చూడవచ్చు. ఈ రూపాలు మలబార్ ప్రాంత సంస్కృతిని ప్రతిబింబిస్తాయంట. ఇంకొకటి గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం మలబార్ తట్టు లేదా కేవలం తట్టు అని పిలుస్తారు. ఇక్కడ ఈ అంతస్తు ప్రధానంగా ఉత్తర కేరళ అంటే మలబార్ యొక్క జానపద కళారూపాలపై దృష్టి ఎక్కువగా ఇక్కడ పెట్టారండి. ఇంకా మనకి చాలా మంచి పెయింటింగ్స్ అనేవి కూడా ఇక్కడ ఉన్నాయండి, చాలా ఓల్డ్ అండి. అవి కూడా దేవుడికి సంబంధించినవి. మొదటి అంతస్తు అంతా కూడా కొచ్చి శైలి, సెకండ్ ఫ్లోర్ వచ్చేసరికి ట్రావెన్కోర్ శైలి అంట. అక్కడ అరుదైన వస్తువులు అలాంటివి ఉంటాయి. లోపల చెక్క పనులు, సంగీత వాయిద్యాలు, ఆభరణాలు పెట్టెలు, ఇంకా మ్యూరల్ పెయింటింగ్స్, పైన ఉన్న సీలింగ్ వివరాలు అవన్నీ కూడా చాలా ఏన్షియంట్ టైమ్స్ అండి. ఇక్కడ ప్రదర్శించిన ప్రతి ఒక్కటి కూడా చాలా శతాబ్దాల క్రితం వాళ్ళు పెట్టారండి. అసలు అన్నిటికంటే నిజం చెప్పాలంటే ఈ మ్యూజియం నిర్మాణానికి కొంత టైం పట్టిందంట అండి. దాదాపుగా 60 మంది నైపుణ్యం గల అంటే బాగా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ని 7 సంవత్సరాలకు పైగా దీన్ని నిర్మించారంట అండి. ఎంత ప్రత్యేకంగా నిర్మించారో కదా మన కల్చర్ని వాళ్ళు బాగా, ఇంత బాగా. ఇవన్నీ కూడా పోర్సలిన్ బౌల్స్ ఉన్నాయండి చాలా వరకు. బీటిల్ బాక్సెస్ అంటే తమలపాకులు అవి పెట్టుకునే వాళ్ళు కదా, మన ఆకు వక్క అవి వేసుకునే వాళ్ళు ఇంతకు ముందులో. అవి ఎంత బాగా అక్కడ ప్రదర్శనకు పెట్టారో చూడండి. కొన్ని అయితే లంచ్ బాక్సులు ఉన్నాయి, ఐరన్ బాక్సులు ఉన్నాయి, పాతకాలంవి, ఇంకా పాములు, ఇట్లాంటి శిల్పాలు, ఇంకా చాలా మంచివి ఉన్నాయండి ఇక్కడ. వాళ్ళు ఎవరైతే అవి గిఫ్ట్స్గా ఇచ్చేవాళ్ళు అంటండి ఇంతకుముందు ఆ బొమ్మల్ని రాణులకు కానీ వాళ్ళకి అలా గిఫ్ట్స్ ఇవ్వడానికి పనికొచ్చేవంట. కొన్ని అయితే ఇంకా వాటర్ పాట్స్, టీ పాట్స్, మనీ దాచిపెట్టే లాకర్స్ లాంటివి, కత్తులు ఇలాంటివి కూడా చాలా ఉన్నాయండి. కొన్ని అయితే చైనా ఇంకా జపాన్వి కూడా ఉన్నాయండి, ఓల్డ్ టైమ్స్వి ఇవన్నీ కూడా.
కొన్ని అయితే మన నేపాల్ అవి దగ్గర నుంచి తెచ్చినవి అయితే కొన్ని ఉన్నాయండి. ఇవి 16వ శతాబ్దానికి చెందిన తమిళనాడు ఆలయ అవశేషాలు మరియు పురాతన కేరళ చెక్కతో మరియు ఇంకా ప్రవేశ ద్వారాన్ని నిర్మించారంటండి. దాన్ని మణిచిత్ర తాళు అని అంటారంటండి. ఇక్కడ అది ఒక సంప్రదాయ అలంకరణం అంట. తాళం కానీ ఆ కన్నులు ఉండడం కానీ, ఇందాక చూపించాను కదా పాము అది ఉంటుంది చంద్రముఖి డోర్స్ లాగా, అలా ఉండేవి. వాళ్ళు చాలా కష్టపడి అవి పోగేశారంటండి. దీన్ని ఈ మ్యూజియంని పెట్టిన వాళ్ళు ఒక క్రిస్టియన్ అని చెప్పాను కదండి, ఆవిడ పేరు శ్రీమతి అన్నీ జార్జ్ అంటండి. ఇంకా వాళ్ళ వైఫ్ పేరు జార్జ్ తాలియత్ అంట. 2009లో పెట్టారంటండి. ఇది దాదాపు 4000 నుండి 6000కు పైగా అరుదైన కళాఖండాలను ఇక్కడ సేకరించి ప్రదర్శిస్తున్నారంట. ప్రస్తుతం అయితే నేను ఇక్కడ మలబార్ శైలి, ఇంకా నృత్యాలు అండ్ వేషధారణల గురించి ఈ ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉన్నాయండి. అవే అండి తెయ్యం కానీ ఇంకా డిఫరెంట్ వాళ్ళకి ఏవైతే నృత్యాలు ఉంటాయో వాటికి సంబంధించినవి. ఇవన్నీ అయితే మన క్వీన్స్ పెట్టుకున్న కొన్ని హారాలు, వాటి నమూనాలు ఉంచారంట అండి, ఓల్డ్వి. ఇంకా ఇత్తడి జ్యువెలరీ, ఇంకా పర్ల్స్ అలాంటివి కూడా దాచిపెట్టారు. రాజా రవివర్మ పెయింటింగ్స్ అయితే బోల్డెన్ ఉన్నాయండి ఇక్కడ నిజంగా. కొన్ని అయితే ఓల్డ్ ఏన్షియంట్ టైమ్స్ అని చెప్పి పైన ఇట్లా అమ్ముతున్నారు. ఇది సెకండ్ ఫ్లోర్ అండి. టోటల్ అన్నీ కూడా మొత్తం అన్నీ శిల్పాలు ఇంకా పెయింటింగ్స్ ఎక్కువ ఉన్నాయండి. మ్యాక్సిమం రాజా రవివర్మవి ఉన్నాయండి ఇక్కడ పెయింటింగ్స్ కొన్ని. మనకి ఇక్కడ ఒకసారి వాటి గురించి డీటెయిల్ కోసం టీవీలో అయితే మనకి వేస్తారు, అక్కడ ఉండి మనం చూడొచ్చు ఎంతసేపు అయినా. అలాగే మనకి కావాలంటే ఏదైనా నెక్లెస్ కానీ, అంటే ఓల్డ్ ఏన్షియంట్ టైమ్స్లో వాటి పద్ధతి వాళ్ళు ఎలా అయితే నెక్లెస్లు తయారు చేసేవాళ్ళు, వీళ్ళు కూడా అలా ఒక నమూనా లాంటివి తయారు చేస్తున్నారు. బట్ ఒరిజినల్ అయితే కాదు. ఒరిజినల్ అని చెప్పినా మీరు కొనొద్దు, నమ్మకండి. ఇవైతే ఇంకా మీకు తెలిసిందేనండి, మన పురాతన కాలంవి వంట సామాగ్రి. చూడండి ఎంత చక్కగా ఉందో. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. చాలా కష్టపడి చాలాసేపు తీసామండి. ఇవన్నీ కూడా చాలా ఏన్షియంట్ టైమ్స్వి. మీరు ఇంతవరకు చూసారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ అండి, వీడియో చివరి వరకు చూసినందుకు. ఇంకా కేరళలో ఇప్పుడు వెళ్ళాలనుకునే వాళ్ళు కొంచెం వర్షాలు అవి ఎక్కువగా ఉన్నాయి. ఈ మంత్ కాకుండా నెక్స్ట్ మంత్ నుంచి వెళ్ళండి. పొగమంచు అది బాగుండడం వల్ల బాగా కనిపిస్తుంది. కొంచెం ఫీవర్స్ అవి కేరళలో ఇప్పుడు ఎక్కువ ఉన్నాయండి. సో నేనైతే రికమెండ్ చేయను ఈ మంత్. మీరు నెక్స్ట్ మంత్ వెళ్ళాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళొచ్చండి. నవంబర్, డిసెంబర్ చాలా బాగుంటుందండి వెళ్తే మాత్రం. ఇవన్నీ ఇంకా మీరు చూసారు కదండి. ఎలా ఉంది వీడియో, మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.